మనం చూడొచ్చండి. రైట్. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఇంకా ఆయన రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ నిన్న ప్రజెంటేషన్ సందర్భంగా మంత్రి కార్యాలయంలో ఆర్ఎస్ఎస్కు చెందిన ఒక వ్యక్తి ఓఎస్డీగా ఉన్నాడు, ఆయనే మొత్తం సంధానకర్త, విధానకర్త, రూపకర్త, మొత్తం విద్యా వ్యవస్థనంతని విపరీతంగా నడిపేస్తున్నాడు, ఆయనే పాఠ్యాంశాలన్నీ కూడా రాసుకుంటూ వస్తున్నాడు. వాట్ నాట్, ఎంత నాన్ సెన్స్ మాట్లాడాలో అంతా మాట్లాడేశారు. ఒక ఓఎస్డీ చరిత్ర రాశాడు అనుకుందాం, కాసేపు ఆయన చెప్పింది నిజం అనుకుందాం. మరి ఒక ముల్లా విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తొలి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఆరిజిన్ ఈ దేశం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసిందే. దాన్ని ఎలా స్వాగతించాం మనం? ఎలా ఆ 50 ఏళ్ల పాటు వాళ్ళు నడిపిన చరిత్రను చదువుకొని అది నిజమే అని నమ్మి ఔరంగజేబుని చక్రవర్తి అని, అక్బర్ ది గ్రేట్ అని, ఇంకా ది గ్రేట్ అని తీసేశారనుకుంటే ఈ మధ్యకాలంలో పాలసీలో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీరే ఎక్కువ చెప్పగలరు. ఇలా ఎంతమంది గ్రేట్లని, ఎంతమంది ఎంపరల్ని మనం చాలా దుర్మార్గంగా చదివేసుకుని వాళ్ళు అద్భుతంగా మత సామరస్యానికి విచ్చలవిడిగా కృషి చేశారని చెప్పేసి ఆనందించాం. దానికి సమానం చెప్తాడు వాస్ గారు. రాహుల్ గాంధీకి ఆర్ఎస్ఎస్ ఫోబియా అనే ఒక రోగంతో బాధపడుతున్నాడు. అడుగు అడుగున ఆర్ఎస్ఎస్ అనే పేరు తీసుకోకుండా ఇప్పుడు ఆయన మాట్లాడలేడు. ఆ పదం ఒకటి ఆపేసాను అనుకోండి, ఆయన స్పీచ్ ఆగిపోతుంది. ప్రతిదానికి ఆర్ఎస్ఎస్ అని నేను ఏమంటున్నానంటే, ఈ మంత్రిని తీసి ఆ మంత్రిని పెట్టి ఇంకో మంత్రిని పెట్టిన అందరూ ఆర్ఎస్ఎస్ఏ. ఆ పార్లమెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ తో పనిచేసిన వాళ్ళే. కనుక మీరు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ను ఎక్కడ ఉంది అంటే ఇందు గలదు అందు లేదనే పరిస్థితి వచ్చేసింది. 100 ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ ఊరూరుకు వచ్చేసింది, ప్రతి వ్యక్తిలోకి ఆర్ఎస్ఎస్ వచ్చింది. ఆర్ఎస్ఎస్ అనేది వైడ్లీ రెస్పెక్టెడ్ అండ్ అదేది యాక్సెప్టెడ్ ఆర్గనైజేషన్ ఇన్ ది కంట్రీ. కనుక అది కూడా ఆయనకు అర్థం కావడం లేదు. ఇంకా ఆర్ఎస్ఎస్ అనేది జీవితంలో ఒక భాగం అది. కనుక భావజాలం కూడా ఎంత ఉంటుంది, భారత్ 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 కోసం ఏదైనా చేస్తాం, ప్రాణం ఇస్తాం అనే మనుషులే ఆర్ఎస్ఎస్ అంటే విడిగా ఏమీ ఉండరు వీళ్ళు. కనుక దీంట్లోంచి ఆయన బయటపడాలి. నిన్న మాట్లాడిన దాంట్లో ఒకటి అంధభక్త్ అనే పదము, ఈడియట్ అనే పదము, ఇంకేదో ఆర్ఎస్ఎస్ ఇలాంటి పదాలు తప్పితే నేనేమంటున్నా అంటే, మీరు ఈ బిల్లు పైన ఎందుకు మాట్లాడరు? నీటి సమస్య పరిష్కారం కొరకు మీ నోటి నుంచి ఒక్క పరిష్కార మార్గం చూయించలేరా? కనుక సమస్య పట్ల మీకు శ్రద్ధ ఉందా? అసలు సమస్యను పక్కకు పెట్టి రాజకీయం మాత్రమే మాట్లాడుతున్నారా? అందుకే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ విద్యా విధానము అందరిలో ఆర్ఎస్ఎస్. నేనేమంటున్నాను అంటే, మీ చేతిలో ఉన్న 70 ఏళ్లలో విద్యారంగాన్ని మీరు ఏం చేశారు? వాసు గారు చాలా సార్లు విద్యారంగం అనగానే హిస్టరీ అనే ఒక సిలబస్ ను మనము సహజంగా మాట్లాడతాం. మన శివాజీ కనబడకపోయేసరికి మనకి ఇబ్బంది అనిపిస్తుంది, మన జిజియామాత కనబడేసరికి మన వీర సావర్కర్ కనబడాడు మన సిలబస్ లో. కనుక ఈ 70-75 ఏళ్ళు ఈ హిస్టరీని, చరిత్రను మనకు అందకుండా చేశారు. భారతదేశంలో భారతీయ విద్యలో భారతే లేదు ఇప్పుడు అసలు. కనుక దాని నుంచి బయటపడాలి కదా ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు జరుగుతున్న NEP 2020 ఈ మూలాలను కదిలించే విద్య ఇది మోడీ గారు తెచ్చారు. కనుక నేను సింపుల్ గా ఒక మాట మాట్లాడతాను. మన విద్య అంటే నేను చాలా సార్లు అంటుంటాను, వాట్ ఈజ్ అవర్ ఎడ్యుకేషన్ అంటే రీడింగ్ రైటింగ్ ఎడ్యుకేషన్ అని అనుకున్నాం మనం. అందుకనే రీడింగ్ రైటింగ్ దేంతో, మైండ్ తో చేస్తాం కనుక ఓన్లీ కాగ్నేటివ్ డొమైన్ ఒక్కటే మన విద్య అడ్రస్ చేసింది 70 ఏళ్లలో. సో దేర్ ఆర్ 2 అదర్ డొమైన్స్ ఉన్నాయి, ఇంకా 2 డొమైన్స్ ఉన్నాయి మన బ్రెయిన్ లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా కాగ్నేటివ్ డొమైన్ కాకుండా సైకోమోటార్ డొమైన్ అని ఇలాంటివి 3 డొమైన్స్ ఉన్నాయి. 3 డొమైన్స్ నేను సింపుల్ గా చెప్పాలంటే మన భాషలో ఈ హెడ్ సంబంధించింది థింకింగ్ ఎడ్యుకేషన్ అని, రీడింగ్ రైటింగ్ అంతా థింకింగ్ తో ఏర్పడుతుంది. కానీ డూయింగ్ ఎడ్యుకేషన్ అనేది మిస్ అయిపోయినాం మనం. అంటే చేతులతో కూడా పనిచేసేది విద్య అని. ఇది అలాగే ఫీలింగ్ ఎడ్యుకేషన్, హార్ట్ సంబంధం. అందుకే గాంధీజీ చెప్పాడు ఒకప్పుడు, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ టు హెడ్, ఎడ్యుకేషన్ ఈజ్ టు హెడ్, హ్యాండ్స్ అండ్ హార్ట్. కనుక ఈ హార్ట్ ఎడ్యుకేషన్ అండ్ హ్యాండ్స్ ఎడ్యుకేషన్ అనేది మన యొక్క విద్యలో మిస్ అయిపోయింది. ఇది ఎవరైనా మాట్లాడుతున్నారా? దీంట్లో మతం ఎక్కడ ఉంది చెప్పండి? దీంట్లో రిలీజియన్ ఎక్కడ ఉంది? ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఉంది? అందుకే ఈ రోజు 70 ఏళ్ల తర్వాత మనం ఏమంటున్నా అంటే, అరే మన పిల్లలకు చేతితో ఒక పని చేయడానికి రాదే, పనికిరాని పిల్లలు తయారు చేస్తాం మనం, పూజకు పనికిరాని పువ్వులు వీళ్ళంతా కూడా. కనుక హయ్యర్ ఎడ్యుకేషన్ చదివాక కూడా మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేసింటారు, మీ స్కూటర్ చెడిపోతే మీకు ఏం చేయాలనో మీకు తెలియదు. కనుక దగ్గర అడుక్కోవాలి. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, వారిని చూస్తున్నాం. వారు సౌదీ అరేబియాలోని మక్కాలో వారు పవిత్ర జన్మ తీసుకున్నారు. వారు ఇక్కడికి వచ్చారు.
ఇక్కడికి వచ్చి యూజీసీ సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ లాంటి సంస్థలను స్థాపించారు. ఐఐటీల స్థాపన వెనక ఆయన విశేషమైన కృషి చేశారు. మంచిని మంచిగానే చెప్దాం. అండ్ అదే సందర్భంలో వారి పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవం, మరి ఆయన పుట్టిన దేశంలో జరుపుకుంటారు లేదు కానీ మనమైతే జరుపుకుంటున్నాం. అది మనకు ఉన్నారుగా, మన విద్యావేత్తలు ఉన్నారుగా. మనం వై నాట్ వి కన్సిడర్ రామానుజం? ఈ దేశంలో ఒక ఆర్యభట్ట జన్మదినాన్ని ఎందుకు పుట్టినరోజుగా మనం జాతీయ విద్యా దినోత్సవం ఎందుకు జరుపుకోలేము? ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఎలాంటి ఆపరేటర్స్ లేని రోజుల్లోనే తారేగణాలో కూర్చొని నక్షత్రాలను లెక్కగట్టాడే ఆయన పుట్టినరోజును ఎందుకు జాతీయ విద్యా దినోత్సవంగా మనం జరుపుకోలేకపోతున్నాం? అఖండమైన మేధావులు ఉన్నారు గణితంలో. కళ్ళు లేని పుట్టుగుడ్డు అయిన ఒక మేధావి ఆంధ్రప్రదేశ్ ఆయన సంజీవ్ రాయ్ శర్మ గారు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎందుకు మనం కన్సిడర్ చేయలేకపోతున్నాం? వై అబుల్ కలాం ఆజాద్ స్టిల్ జాతీయ విద్యా దినోత్సవంగా ఆయన పుట్టినరోజును ఇప్పటికీ దేశం సెలబ్రేట్ చేసుకుంటుంది. అందుకే పుట్టుకతోనే మన భారతదేశం స్వతంత్రం వచ్చిన పుట్టుకతోనే మనము విద్యారంగాన్ని తప్పుదారి పట్టించాము. అందుకే మన అండర్స్టాండింగ్ అబౌట్ ఎడ్యుకేషన్ గురించే నేను చెప్తున్నాను. రీడింగ్ రైటింగే కాదు ఎడ్యుకేషన్ అంటే, డూయింగ్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంటుంది అని మనకు తెలియదు. ఫీలింగ్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంటది, ప్రేమ, దయ, కరుణ, ఇవి మిస్ అయిపోయినాయి. ఇవి కదా బేసిక్స్. కనుక ఇప్పుడు 68లో కొఠారి కమిషన్ వచ్చింది, మొదటి జాతీయ విద్యా విధానం. 86 లో రెండవ జాతీయ విధానం రాజీవ్ గాంధీ తీసుకొచ్చాడు. 86 తర్వాత అంటే సుమారు 35-40 ఏళ్ల పీరియడ్ లో విద్యారంగంలో ఏ మార్పు లేదు. 86 లో మొబైల్ లేదండి, మొబైలే లేదు. ఇంటర్నెట్ ఇచ్చిపెట్టు, మొబైల్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లేదు. ఎన్ని వచ్చినాయండి? ఇప్పుడు ఏఐ వచ్చింది, మిషన్ లెర్నింగ్ వచ్చింది. ఇన్ని వచ్చినాక, ప్రపంచమే మారిపోయినాక మన విద్యారంగం మారకుండా ఉంటుందా? మరి ఎందుకు కాంగ్రెస్ దీన్ని అడ్రస్ చేయలేదు? ఎందుకు మోడీ గారు మాత్రమే అడ్రస్ చేశారు? అందుకే ఎన్ఈపి 2020 అనేది మూలాలను కదిలించే విద్య. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది మొదటిసారి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అని అంట. మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ స్వామి వివేకానంద చెప్పేవాడు. కనుక ఐఐటి మేకింగ్ ఎడ్యుకేషన్, ఎన్ఐటి మేకింగ్ ఎడ్యుకేషన్ కాదు ఇది. ఇప్పుడు వచ్చేది ఏంటంటే మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్. మన పిల్లలకు వాల్యూస్ లేవు, మనకి ఇది లేవు అని ఏడుస్తూ ఉంటాం. మనం ఒక సచిన్ తెండూల్కర్ హైదరాబాద్ లో పుట్టింటే నేను అంటానండి, మన అమ్మలు ఏం చేస్తారంటే 6వ తరగతిలో ఫౌండేషన్ ఐఐటి ఫౌండేషన్ కావాలి, కమాన్ నారాయణలో వెళ్ళి పంపించండి, చైతన్యను పంపించండి వాళ్ళ అమ్మ పంపేది. పాప మహారాష్ట్రలో ఉన్నందుకు ఆ ట్రెండ్ లేదు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే 10th ఫెయిల్ అయినా కూడా పోరా నువ్వు ఆడుకో అని చెప్పింది ప్రపంచానికి. ఎక్సలెంట్ అబ్జర్వేషన్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. ఖచ్చితంగా మీరు ఇంకొక మాట అన్నారు. కంక్లూడ్ చేసే ముందు ఒక మాట ప్రస్తావన చేస్తాను. న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మూలాలను కదిలించడం, కాంగ్రెస్ మూలాలను కదిలించడానికి వచ్చింది. మీరు అన్నదానికి ముందు నేను ప్రిఫిక్స్ చేస్తున్నాను, కాంగ్రెస్ మూలాలను కదిలించడానికి వచ్చింది. అందుకనే రాహుల్ గాంధీ గారికి, గౌరవ ప్రియాంక వాద్రా గారికి మింగుడు పట్టల మన సంస్కారం వాళ్ళని గౌరవాన్ని సంబోధించమని చెబుతోంది. మనం అది దాటం, విమర్శ చేసినా కూడా సంస్కారపూరితంగా గౌరవంగానే గౌరవ రాహుల్ గాంధీ, గౌరవ ప్రియాంక వాద్రా అని చెప్తాం. వాళ్ళ మనసులు మారాలి, వాళ్ళ మైండ్ సెట్ మారాలి. దేవుడు ఆ దిశగా వాళ్ళకి మంచి మనసు ఇచ్చే దిశగా దేవుడు కూడా కొంత సమయం తీసుకుని వాళ్ళ మీద పనిచేసి వాళ్ళని మార్చాలని కోరుకుందాం. ఎందుకంటే వారు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు